అబద్ధం మాత్రమే. కలెక్టర్ కి ఆకలిస్తుందట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2తో పాటు ఈ రోజు రిలీజ్ అయిన సోనూ సూద్ గారికి నటించిన ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఫైనలీ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మన ఛానల్లో అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఫైనలీ సోనూ సూద్ గారు నటించి ఆయనే డైరెక్షన్ చేసిన ఫతే మూవీ అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రావడం జరిగింది. సో బేసిక్గా ఈ సినిమాని చూడడానికి రెండు వర్గాల ఫ్యాన్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒకటి, ఎవరైతే ఆయన కరోనా టైంలో హెల్ప్ చేశారో అది గుర్తుపెట్టుకొని కొంతమంది ఫ్యాన్స్ అయితే ఆ సినిమాని చూడడానికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమాని పూర్తి యాక్షన్ థ్రిల్లర్గా అయితే సోనూ సూద్ గారు నింపేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని సినిమా చూడడానికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. 100 రూపాయల దగ్గర టికెట్ల రేట్లు అయితే నడవడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమాని చూడడానికి ఎక్కువ మంది పబ్లిక్ వెళ్ళినా కలెక్షన్స్ అయితే కొద్దిగా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. కానీ ఈ సినిమాకి మంచి పబ్లిక్ టాక్ వస్తే, ఈరోజు మంచి మౌత్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమా రేపటి కలెక్షన్స్ నుంచి తిరిగి కలెక్షన్స్ పెంచుకునే అవకాశం అయితే ఉంది. గైస్, సోనూ సూద్ గారు నటించిన ఫతే మూవీని దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్స్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ దాదాపుగా 25 కోట్లు. కానీ ఈ సినిమా దాదాపు రిలీజ్కు ముందే తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. గైస్, సోనూ సూద్ గారు నటించిన ఫతే మూవీ రిలీజ్కు ముందే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్, ఇంకా మ్యూజిక్ రైట్స్ని, ఈ అన్ని రైట్స్ని అమ్మడం ద్వారా దాదాపు 22 కోట్లను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. గైస్, బేసిక్గా ఫతే మూవీకి పెట్టిన బడ్జెట్ 25 కోట్లు. కానీ ఈ సినిమా రిలీజ్కు ముందే దాదాపు 22 కోట్లను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సో గైస్, లేట్ చేయకుండా మనం సోనూ సూద్ గారు నటించిన ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫతే మూవీ మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 3,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 4,16,00,000 రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుండి దాదాపుగా 1,20,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా సోనూ సూద్ గారు నటించిన ఫతే మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 5,36,00,000 రూపాయలను అయితే వసూలు చేసి, సినిమా బడ్జెట్ కేవలం 25 కోట్ల రూపాయలే. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా వారం తిరిగే లోపలే తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకొని ఒక బ్లాక్ బస్టర్ హిట్గా అయితే ఈ సినిమా నిలవబోతుంది. గైస్, నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో బేసిక్గా పుష్ప 2 సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది ఈ నార్త్ మార్కెట్ నుంచి. కాబట్టి మొదట నార్త్ మార్కెట్కి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 8 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 433,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 199 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో వారంలో ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 107,75,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే నాలుగో వారం ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 56,25,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఐదో వారంలో ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 24,87,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా 5 వారాల్లో పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 821,30,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 973,32,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా సౌత్ మార్కెట్ నుంచి మొదటి 5 వారాల్లో, అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నుంచి సౌత్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 605,28,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఫైనల్ గా పుష్ప 2 సినిమా సౌత్ ఇంకా నార్త్ ఈ రెండు మార్కెట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 5 వారాల్లో 1,578,60,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ పుష్ప 2 సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు 274,21,00,000 రూపాయల గ్రాస్ కనెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్ లో మన నేషనల్ అవార్డు విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మొదటి 5 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 1,852,81,00,000 రూపాయలను అయితే వసూలు చేసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే పుష్ప 2 నిలవడం జరిగింది. సో రాబోయే కాలంలో పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయో చూడాలి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి సౌత్ లో స్క్రీన్స్ అయితే పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది. సో రేపు మనకు నార్త్ కి సంబంధించిన స్క్రీన్స్ ఎన్ని ఉంటాయో తెలియడం జరుగుతుంది. కాబట్టి సో రాబోయే కాలంలో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఎంత దూరం వెళ్తాయని చూసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్ లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన మూవీ గేమ్ చేంజర్. RRR లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ పైన ఫ్యాన్స్ కి అయితే చాలా అంచనాలు అయితే ఉన్నాయి. సో అంచనాలకు తగ్గట్టే మొదటి రోజు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన టాక్ గురించి మాట్లాడుకున్నట్టయితే, బేసిక్గా మొదటి రోజు ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి సినిమా ఎలా ఉన్నా బాగుంది అని చెప్తారు. అలాగే రివ్యూవర్స్ చూస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రివ్యూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ సినిమా ఎలా ఉన్నా
మొదటి 3 రోజులు సౌత్ మార్కెట్లో అయితే అద్భుతంగా నడవడం జరుగుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన మౌత్ టాక్ మాత్రము నార్త్ మార్కెట్లో అదిరిపోయే విధంగా రావడం జరుగుతుంది. నార్త్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చితే ఖచ్చితంగా ఈ సినిమా కలెక్షన్స్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. గేమ్ చేంజర్ మూవీ నార్త్ ఆడియన్స్కి నచ్చి నార్త్ ఆడియన్స్ నుంచి మంచి మౌత్ టాక్ తెచ్చుకుంటే ఈ సినిమాకి రాబోయే కాలంలో నార్త్ నుంచి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం రామ్ చరణ్ గారు నడిచిన గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు బేసిక్గా ఈ సినిమాని ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది, అలాగే ఈ సినిమా బడ్జెట్ ఎంత, అండ్ ఈ సినిమా రిలీజ్కు ముందు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రికవరీ చేయడం జరిగింది అనే ఒక విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే గేమ్ చేంజర్ మూవీని దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 7,500 స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 450 కోట్లు. కేవలం సినిమా సాంగ్స్ కోసమే దాదాపు 70 నుంచి 80 కోట్లను ఖర్చు చేసినట్టయితే మనకు తెలుస్తుంది. కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ని అయితే ఈ సినిమా రికవరీ చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ రైట్ని దాదాపు 20 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన శాటిలైట్ రైట్స్ని దాదాపుగా 55 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్ని అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి దాదాపు 105 కోట్లకు అయితే అమ్మడం జరిగింది. సో ఫైనల్గా గేమ్ చేంజర్కి సంబంధించిన మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఇంకా డిజిటల్ రైట్స్ ఈ అన్ని రైట్స్ అమ్మడం ద్వారా గేమ్ చేంజర్ మూవీ దాదాపు 180 కోట్లను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. అలాగే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన థియేటికల్ రైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన థియేటికల్ రైట్స్ ఏపీ ఇంకా తెలంగాణలో దాదాపు 138 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి థియేటికల్ రైట్స్ తమిళనాడులో దాదాపు 15 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఈ థియేటికల్ రైట్స్ని 18 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి కేరళ రైట్స్ 50 లక్షలకు అమ్మడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన నార్త్ ఇండియా థియేటికల్ రైట్స్ దాదాపు 25 కోట్లకు అయితే అమ్మడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన థియేటికల్ రైట్స్ ఓవర్సీస్ మార్కెట్లో దాదాపుగా 25 కోట్లకు అయితే అమ్మడం జరిగింది. సో గేమ్ చేంజర్కి సంబంధించిన థియేటికల్ రైట్స్ ఫైనల్గా 220 కోట్లకు అయితే అమ్మడం జరిగింది. సో ఫైనల్గా గేమ్ చేంజర్ మూవీ థియేటికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, ఇంకా శాటిలైట్స్ అన్నీ కలుపుకొని దాదాపు సినిమా రిలీజ్కి ముందే 400 కోట్లను అయితే తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సో బేసిక్గా సినిమాకి పెట్టిన బడ్జెట్ 450 కోట్లు, కానీ సినిమా రిలీజ్కి ముందే దాదాపు 400 కోట్ల బడ్జెట్ని అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా మనం రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో మొదటి రోజు దాదాపు 70 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 10 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా తమిళనాడు ఇంకా కేరళ ఈ 2 రాష్ట్రాలతో కలిపి దాదాపు 5 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా హిందీ మార్కెట్లో దాదాపు 7 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 90 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో 28 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు RRR తర్వాత నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఈ సినిమాకి నార్త్లో మంచి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ అయితే తను సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ సంబంధించిన ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళబోతున్నాయని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు IAS.